అబ్బా వేడి వేడి తెల్లన్నం దాంట్లో తినేటోళ్లకు ఇంత స్వచ్ఛమైన ఆవు నెయ్యి మంచిగింత ముద్దపప్పు వంకాయనో బెండకాయనో కూరాసుంటుంది దాంట్లోకి మళ్ళా కొబ్బరి పచ్చడి మామిడికాయ తొక్కు సరిపోను సాంబారు రసము అబ్బబ్బబ్బబ్బా నేను చెప్తుంటేనే తిన్నట్టు అనిపిస్తలేదు. మరి ఇదంతా ఎక్కడ ముచ్చట అనుకుంటుండ్రు? మన తిరుపతి వెంకన్న గుడిలా ఉచిత అన్నదాన సత్రంలో పెట్టే భోజనం గురించి చెప్తున్నా. తిరుపతి లడ్డుకే కాదులా ఆడ ఫ్రీగా పెట్టే తిండి కూడా ఫేమసే. మరి ఇప్పుడు నేను గీ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే వార్త చూడండి. లక్షలు కోట్లు ఇచ్చినా ఇరగ మరుగున్నాయి పోనీ ఇచ్చిండు తిండ్రి అని అంటారు. అదే బుక్కెడు బువ్వ పెడితే పెట్టినోళ్ళ కడుపు సల్లగుండా అని దీవిస్తారు. గందుకే తిరుపతి వెంకన్న గుట్ట మీద ఎప్పటికి అన్నదానం పెట్టే పథకానికి ఎక్కడెక్కడలో చేతికి బొక్కలేనట్టే ఆసరైతున్నారు. దానం అంటే ఏదో రూపాయి 2 రూపాయలు కాదులా, పోయినేడు 100 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రట అచ్చినోళ్ళందరికీ అన్నం పెట్టుండ్రని. అంతే చూడుండ్రి ఆ పైసలు ఇచ్చినోళ్ళ మనసు ఎంత మంచిదో. మరి ఎంకన్న సామంటే ఏంది? దునియాకే పేరువైన పెద్ద దేవుడు. కోట్ల కొద్దొచ్చిపోయే భక్తుల తాన 1 రూపాయి కూడా తీసుకోకుండా ఏండ్ల కొద్దీ అన్నం పెడుతున్నారు. పేద గొప్ప అనే తేడా లేకుండా సమానంగా. గసొంటి మంచి పనిలా చేయగలిపితే పుణ్యానికి పుణ్యం వస్తుంది, వెంకటేశ్వరుని దీవెన గట్టిగా ఉంటుందని దాతలు గీ తీరుగా పైసలు ఇస్తున్నారు అన్నట్టు. ఇక మరి మీరు కూడా తిరుపతి పోతే ఈసారి ఓ బుక్క ఎక్కువ తినరాండ్రి. పైసలు కూడా ఎక్కువనే వస్తున్నాయి కాబట్టి తిండి కోసం లైన్లల్లో ఎదురు చూసుడు లేకుండా చేస్తామంటున్నారు గుడి పెద్ద సార్లు. అన్నదాత సుఖీ భవ అని మీరు కూడా ఆశీర్వదించుండ్రి.